హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. ఇవాళ ఏమొచ్చాను, చెనపప్పుతో చిన్న గారెలు చేయబోతున్నాను. అవి దేవుడికి పెడదాం అనేసి. ఇప్పుడు ఏమేమి కావాలో చూస్తాను. చెనపప్పు అయితే నేను నిన్న నైట్ నానేసుకున్నా. ఇప్పుడు బాగా 4 సార్లు కడిగేసుకొని మిక్సీ పట్టుకుంటాను. 4 సార్లు అయితే నేను కడిగేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలి అంటే, మనం కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, మిక్సీ జార్, ఇందులో పప్పు వేసుకుంటున్నాను. కడుక్కున్న పప్పు ఇందులో వేసేస్తున్నాను. ఒక చిన్న ముక్క అల్లం, 1 ఇంచి అల్లం తీసుకున్నాను. దీన్ని కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా. ఇప్పుడు ఈ 3ని మిక్సీ పట్టేస్తున్నాను. నేను మిక్సీ పట్టేసి చూపిస్తాను. ఇగోండి, నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. ఇలాగా కొద్దిగా కచ్చబిచ్చాగా ఇది గిన్నెలోని తీసేస్తున్నాను. ఇది తీసుకుని పక్కన పెట్టుకున్నాను కదా. ఇంకెందులో ఏమేమి వేసుకోవాలి అంటే, మనకు రుచికి తగ్గట్టు ఉప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాల పొడి, చిటికెడంత పసుపు, ఇది కరివేపాకు. ఇవి ఎండిపోయినాయి, నాకు ఇవే ఉన్నాయి. ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను కొనుక్కొని పెట్టుకుంటాను కాబట్టి ఇవి డ్రై అయ్యి కొద్దిగా ఇవి వేసుకుంటున్నాను నేను. చిటికెడంతా ఇంగువ, ఒక 1/2 స్పూనుడు చాట్ మసాలా. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి మొత్తం. నేను ఇవి దేవుడికి పెడతాను కాబట్టి నేను ఇందులో ఉల్లిపాయలు కానీ తెల్లుల్లి కానీ ఏమీ వేయలేదు. మీరు చూసినట్టు నేను ఏవైతే ఉన్నాయో అవే వేసాను. ఇప్పుడు కలిపేసి పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను గ్యాస్ ముట్టించేసుకుంటున్నాను. గ్యాస్ ముట్టించుకొని ఫ్రైవిన్ అయితే పెట్టేసాను. ఫ్రైవిన్ అయితే వేడెక్కిందండి. నేను డీప్ ఫ్రైకి సరిపోయినంత నూనె వేసుకుంటున్నాను. నూనె అనేది బాగా వేడెక్కాలి. వేడెక్కాకే గారెలు వేసుకుంటే మంచిగా క్రిస్పీగా బాగా కుక్ అవుతాయి లోన్ వరకు. నూనె వేడెక్కగానే గారెలు వేసే టైంకి అగ్గి మాత్రం మీడియంలో పెట్టుకోండి, లేకపోతే సిమ్లో కానీ పెట్టుకోండి. అవి వేసాక కొద్ది మీడియం చేసి వేగించుకుంటే మంచిగా కుక్ అవుతాయి. నూనె అయితే వేడెక్కింది. నేను ఈ సైజులో తీసుకుంటున్నాను. దీన్ని ఇలా ఒత్తుకోవాలి. చూసారా, ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలి. చేతి తడిపెట్టుకుంటూ వేసుకుంటే గార అన్నది వదిలేస్తుంది చెయ్యికి, అప్పుడు విరక్కంగా వస్తుంది. ఇప్పుడు నేను అగ్గి స్లిమ్లో పెట్టాను కదా, నేను మీడియంలో పెట్టుకుంటున్నాను. ఇవి కుక్ అవుతాయి. ఒకవైపు బాగా కుక్ అయ్యాక తిరిగేసుకొని ఇంకొక వైపు కుక్ చేసుకోవాలి. కొన్ని ఒకవైపు అయితే కుక్ అయ్యాయి, నేను తిరిగేసుకుంటున్నాను. స్లోగా తిరిగేసుకోండి, అంత గాబరు పడొద్దండి. చూసారా, ఒకవైపు అయితే ఇలా కాలాయి. ఈ విధంగా ఇంకొక వైపు కాల్చుకోవాలి. అలాగే గోల్డెన్ రెడ్లోకి వచ్చిన వరకు మంచిగా కాల్చుకోవాలి. చూసారా అండి, ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇలా. ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను. మళ్ళీ చేయముంచి అన్నీ ఈ విధంగానే నేను వేసేసుకుంటున్నాను. ఇగో అండి, నేను గారెలు అయితే ఈ విధంగా చేసేసుకున్నాను దేవుడి గురించి. ఇప్పుడు నేను దేవుడికి ప్రసాదంగా పెడతాను. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఎందుకంటే నాకు చాలా చాలా సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తా.
అంతవరకు ఉంటాను మరి. బాయ్.